హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే 200కు పైగా సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా క్షమించరు అన్నటువంటి తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమించలేం కదా. నువ్వు చేసింది క్షమించరానిది. వాట్ యు డిడ్ ఈస్ అన్ఫర్గివబుల్. వాట్ యు డిడ్ ఈస్ అన్ఫర్గివబుల్. మనకి ఎప్పుడైనా మనసు బాగోనప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది కదా. అప్పుడు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటాం కదా. లీవ్ మీ ఎలోన్. లీవ్ మీ ఎలోన్. ఎవరైనా అసలు విషయం మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతూ మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటే సూటిగా విషయానికి రండి. కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఏదైనా ఒక పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ విషయం చెబుతాం కదా. ఇది ఎలాగైనా చేస్తాను. ఐ విల్ డూ ఇట్ నో మ్యాటర్ వాట్. ఐ విల్ డూ ఇట్ నో మ్యాటర్ వాట్. ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు కొందరు ఆందోళన చెందుతూ ఉంటారు కదా. అప్పుడు ఏది జరిగినా మంచికే అని నచ్చ చెబుతాం కదా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్ గుడ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్ గుడ్. మనం ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారిలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం కదా. తిరుగు ప్రయాణంలో అతని ఇంటికి వెళ్ళాను. ఆన్ ద వే బ్యాక్ ఐ వెంట్ టు హిజ్ హోమ్. ఆన్ ద వే బ్యాక్ ఐ వెంట్ టు హిజ్ హోమ్. ఎవరైనా మనల్ని బాధ పెడితే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నువ్వు నన్ను బాధ పెట్టావు. యూ సాడెండ్ మీ. యూ సాడెండ్ మీ. ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఎదురు మాట్లాడితే మనకు నచ్చదు కదా. నాకు ఎదురు మాట్లాడకు. డోంట్ టాక్ బ్యాక్ టు మీ. డోంట్ టాక్ బ్యాక్ టు మీ. ఎవరైనా మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే మీరు మీ మాటను నిలబెట్టుకోలేకపోయారు అంటాం కదా. యూ ఫెయిల్ టు కీప్ యువర్ ప్రామిస్. యూ ఫెయిల్ టు కీప్ యువర్ ప్రామిస్. ఎవరైనా మనల్ని కావాలని ఇబ్బంది పెడితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటాం కదా. నేను వెంటనే ప్రతీకారం తీర్చుకున్నాను. ఐ రిటాలియేటెడ్ ఇమిడియట్లీ. ఐ రిటాలియేటెడ్ ఇమిడియట్లీ. ఎవరైనా మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా సలహాలు ఇస్తూ ఉంటే నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించు అంటాం కదా. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు మై షూస్. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు మై షూస్. ఏదైనా విషయం చెప్పవలసినంత ముఖ్యమైనది కాకపోతే చెప్పనవసరం లేదు అంటాం కదా. నీడ్లెస్ టు సే. నీడ్లెస్ టు సే. కొందరు పని తప్పించుకోవడానికి అనారోగ్యంతో ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు కదా. అనారోగ్యంతో ఉన్నట్లు నటించవద్దు. డోంట్ ప్రెటెండ్ టు బి ఇల్. డోంట్ ప్రెటెండ్ టు బి ఇల్. ఎవరైనా చాలా అవమానకరంగా ప్రవర్తిస్తే ఎంత అవమానం అంటాం కదా. వాట్ ఏ షేమ్. వాట్ ఏ షేమ్. ఎవరైనా చాలా అందంగా కనిపిస్తున్నప్పుడు అందంగా ఉన్నారని చెప్పనవసరం లేదు కదా. ఆమె అందంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీడ్లెస్ టు సే షీ ఈజ్ బ్యూటిఫుల్. నీడ్లెస్ టు సే షీ ఈజ్ బ్యూటిఫుల్. ఎవరైనా చాలా కాలంగా అక్కడే ఉంటూ ఉంటే అతను చాలా కాలంగా ఇక్కడ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ఆలస్యంగా చెప్పినప్పుడు ఆ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఇంతకు ముందే నాకు చెప్పలేకపోయావా? Couldn't you have told me before? Couldn't you have told me before?
కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం అలవాటు ఉండదు కదా. నాకు ఇలాంటి ఆహారం తినడం అలవాటు లేదు. ఐ am not used to eating this sort of food. I am not used to eating this sort of food. మనం ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఎవరైనా పలకరించినా వినిపించుకోం కదా. అప్పుడు నేను ఏదో పనిలో ఉన్నాను అంటాం కదా. ఐ వాజ్ ఇంటూ సమ్ వర్క్. ఐ వాజ్ ఇంటూ సమ్ వర్క్. ఈ రోజుల్లో ఎవరిని చూసినా స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు కదా. ఈ రోజుల్లో స్వార్థం సర్వసాధారణం. సెల్ఫిష్నెస్ ఈజ్ కామన్ దీస్ డేస్. సెల్ఫిష్నెస్ ఈజ్ కామన్ దీస్ డేస్. అలాగే గ్లాసులో కొంచెం నీళ్లు పొయ్యి. పోర్ సమ్ వాటర్ ఇంటూ ద గ్లాస్. పోర్ సమ్ వాటర్ ఇంటూ ద గ్లాస్. ఎవరైనా వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఆ విషయం తెలియజేయడానికి అతను ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాలి. హీ మస్ట్ హ్యావ్ గాన్ బై నౌ. హీ మస్ట్ హ్యావ్ గాన్ బై నౌ. ఎవరైనా మనల్ని ఎక్కడికైనా వెళ్ళమని అడిగినప్పుడు నీ కోరిక మేరకు నేను అక్కడికి వెళ్తున్నాను అంటాం కదా. ఐ ఆమ్ గోయింగ్ దేర్ అట్ యువర్ బిహెస్ట్. ఐ ఆమ్ గోయింగ్ దేర్ అట్ యువర్ బిహెస్ట్. ఏదైనా పని చేస్తున్నప్పుడు పొరపాటు జరిగితే మళ్ళీ అలా జరగకూడదని చెబుతాం కదా. భవిష్యత్తులో ఇలా జరగకూడదు. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. చాలా కాలం తర్వాత మన స్నేహితుల్ని కలిసినప్పుడు గతాన్ని గురించి మాట్లాడుకుంటాం కదా. ఇంతకుముందు మనం చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఎర్లియర్ వీ యూజ్డ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. ఎర్లియర్ వీ యూజ్డ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. ఏదైనా పని గురించి ఒక్కోసారి మనం ఎంతసేపు వేచి ఉన్నా ఫలితం ఉండదు కదా. నేను గంట వేచి ఉన్నా ఫలితం లేదు. ఐ వెయిటెడ్ ఫర్ యాన్ అవర్ ఇన్ వెయిన్. ఐ వెయిటెడ్ ఫర్ యాన్ అవర్ ఇన్ వెయిన్. రాత్రివేళ ఎవరికైనా ఫోన్ చేస్తానంటే నిద్రపోయి ఉంటారని చెబుతాం కదా. ఈ పాటికి అందరూ పడుకుని ఉండాలి. ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ బై నౌ. ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ బై నౌ. ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు మీరు అలాంటి మాటలు ఎలా అనగలరు? హౌ కెన్ యూ ఈవెన్ సే సచ్ ఏ థింగ్? హౌ కెన్ యూ ఈవెన్ సే సచ్ ఏ థింగ్? కాలంతో పాటు మార్పు అనేది సహజం కదా. కాలంతో పాటు చాలా మారుతాయి. ఏ లాట్ చేంజెస్ విత్ టైమ్. ఏ లాట్ చేంజెస్ విత్ టైమ్. ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నన్ను మోసం చేశావు. యూ బిట్రేడ్ మీ. యూ బిట్రేడ్ మీ. మనం ఏదైనా చేసేటప్పుడు మనకి ఏది సరైనదనిపిస్తుందో అదే చేస్తాం కదా. నాకు ఏది సరైనదో అదే చేశాను. ఐ జస్ట్ డిడ్ వాట్ ఐ థింక్ ఈజ్ రైట్. ఐ జస్ట్ డిడ్ వాట్ ఐ థింక్ ఈజ్ రైట్. ఏదైనా విషయంలో మనం పూర్తి బాధ్యత తీసుకున్నప్పుడు ఆ విషయం మనకు వదిలేయమని చెబుతాం కదా. ఇప్పుడు ఇది నాకు వదిలేయండి. నౌ లీవ్ ఇట్ అప్ టు మీ. నౌ లీవ్ ఇట్ అప్ టు మీ. అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనకి ఆందోళన కలిగిస్తూ ఉంటాయి కదా. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇట్స్ ఎ టాపిక్ ఆఫ్ కన్సర్న్. ఇట్స్ ఎ టాపిక్ ఆఫ్ కన్సర్న్. కొందరు ఇష్టం లేకపోతే మాట్లాడడానికి నిరాకరిస్తారు కదా. ఆమె మాట్లాడేందుకు నిరాకరించింది. షీ రిఫ్యూజ్డ్ టు టాక్. షీ రిఫ్యూజ్డ్ టు టాక్. కొందరు అవసరానికి డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. హీ ఈజ్ నాట్ రెడీ టు రిటర్న్ ద మనీ. హీ ఈజ్ నాట్ రెడీ టు రిటర్న్ ద మనీ. ప్రతి విషయానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది కదా. ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది.
దేర్ ఈజ్ ఎ లిమిట్ టు ఎవ్రీథింగ్. దేర్ ఈజ్ ఎ లిమిట్ టు ఎవ్రీథింగ్. ఎవరైనా చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు చాలా తెలివి మీరిపోయావు అంటాం కదా. యు టర్న్డ్ అవుట్ టు బి వెరీ స్మార్ట్. యు టర్న్డ్ అవుట్ టు బి వెరీ స్మార్ట్. ఎవరైనా ఎలా వచ్చారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? హౌ డిడ్ యు గెట్ హియర్? హౌ డిడ్ యు గెట్ హియర్? మనం అనుకోకుండా ఏదైనా పొరపాటు చేసినప్పుడు దాని గురించి బాధపడతాం కదా. నా చర్యకు చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ మై యాక్ట్. ఐ రిగ్రెట్ మై యాక్ట్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా తిట్టినప్పుడు ఎందుకు తిట్టారో తెలుసుకోవడానికి నువ్వు అతన్ని ఎందుకు తిట్టావు? వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్? వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్? మనకు సంబంధం లేని విషయంలో ఎవరైనా మనల్ని తప్పుపట్టడం సరికాదు కదా. నన్ను తప్పుపట్టడం సరికాదు. ఇట్స్ నాట్ ఫెయిర్ టు బ్లేమ్ మీ. ఇట్స్ నాట్ ఫెయిర్ టు బ్లేమ్ మీ. ఎవరైనా చెప్పే విషయం మీద మనకి నమ్మకం కుదరకపోతే ఏదైనా రుజువు చూపించమని అడుగుతాం కదా. నీ దగ్గర ఏదైనా రుజువు ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? ఏదైనా సంఘటన నిజమని మనకి ఖచ్చితంగా తెలిసినప్పుడు అది నిజమని నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ న్యూ ఫర్ సర్టైన్ దట్స్ ట్రూ. ఐ న్యూ ఫర్ సర్టైన్ దట్స్ ట్రూ. ఎవరైనా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆలోచించి మాట్లాడమని చెబుతాం కదా. మాట్లాడే ముందు ఆలోచించు. థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్. మనకి బాగా కోపం వచ్చినప్పుడు ఆవేశంలో ఎదుటి వాళ్ళని కొడతాం కదా. నేను పట్టరాని కోపంలో అతన్ని కొట్టాను. ఐ హిట్ హిమ్ ఇన్ ఏ రేజ్. ఐ హిట్ హిమ్ ఇన్ ఏ రేజ్. ఎవరైనా అనవసరమైన విషయానికి గొడవ చేస్తూ ఉంటే గొడవ చేయొద్దని చెబుతాం కదా. దాని గురించి రచ్చ చేయకు. డోంట్ మేక్ ఏ ఫస్ అబౌట్ ఇట్. డోంట్ మేక్ ఏ ఫస్ అబౌట్ ఇట్. కొందరు వాళ్ళకి సంబంధం లేని విషయంలో కలగజేసుకుని మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు మాట్లాడడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ టు స్పీక్? హూ ఆర్ యూ టు స్పీక్? మనకి అవసరమైనప్పుడు ఎవరూ సహాయం చేయకపోతే ఎవరూ నాకు సహాయం చేయడం లేదు. నో వన్ ఈజ్ హెల్పింగ్ మీ. నో వన్ ఈజ్ హెల్పింగ్ మీ. ఎవరైనా ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు ఫలితం రాదని మనకు తెలిస్తే మీ ప్రయత్నాలు ఫలించవు. యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్. యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్. ఏ విషయమైనా పూర్తిగా నమ్మినప్పుడు అది నేను నమ్ముతాను అని చెబుతాం కదా. ఐ బిలీవ్ దట్. ఐ బిలీవ్ దట్. ఎవరైనా వస్తున్నారని మనకు ముందుగా తెలియకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విషయం చెప్తాం కదా. నువ్వు వస్తున్నావని నాకు తెలియదు. ఐ డిడెంట్ నో దట్ యు ఆర్ కమింగ్. ఐ డిడెంట్ నో దట్ యు ఆర్ కమింగ్. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువు ధర అడిగి తెలుసుకుంటాం కదా. ఈ వస్తువు ధరను చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ ద ప్రైస్ ఆఫ్ దిస్ ఐటమ్? కెన్ యూ టెల్ మీ ద ప్రైస్ ఆఫ్ దిస్ ఐటమ్? కొన్ని విషయాలు కొందరికి అర్థమయ్యేలా వివరించడం వలన ఉపయోగం ఉండదు కదా. నీకు అర్థమయ్యేలా చేయడం అనవసరం. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఎవరైనా ఏదైనా వివరాలు అడిగినప్పుడు ఒక్కోసారి మనం తెలుసుకుని చెప్పవలసి వస్తుంది కదా. నన్ను కనుక్కో నువ్వు. లెట్ మీ ఫైండ్ అవుట్. లెట్ మీ ఫైండ్ అవుట్. మనం ఎవరికైనా ఏదైనా పనిని అప్పచెప్పినప్పుడు వాళ్ళ మధ్యలో ఆపివేస్తే పనిని పూర్తి చెయ్యి అని చెబుతాం కదా. గెట్ ద వర్క్ డన్. గెట్ ద వర్క్ డన్. ఏదైనా మనల్ని ఆశ్చర్యపరిచే సంఘటన జరిగినప్పుడు ఇది ఒక అద్భుతం అంటాం కదా. ఇట్స్ ఏ మిరాకిల్. ఇట్స్ ఏ మిరాకిల్. కొన్ని సందర్భాలలో కొందరు మాట్లాడినా మాట్లాడకపోయినా
పెద్ద తేడా ఉండదు కదా. అతను మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ హీ స్పీక్స్ ఆర్ నాట్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ హీ స్పీక్స్ ఆర్ నాట్. ఎవరి మీదనైనా మనకి నమ్మకం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. మీరు నమ్మదగిన వారు కాదు. యు ఆర్ నాట్ రిలయబుల్. యు ఆర్ నాట్ రిలయబుల్. ఎవరికైనా చాలా ఎక్కువగా బాధ కలిగినప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తారు కదా. ఆమె కుమిలి కుమిలి ఏడుస్తుంది. షీ ఈజ్ వీపింగ్ బెటర్లీ. షీ ఈజ్ వీపింగ్ బెటర్లీ. కొందరు ప్రతి విషయంలోనూ చాలా స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను చాలా స్వార్థపరుడు. హీ ఈజ్ వెరీ సెల్ఫిష్. హీ ఈజ్ వెరీ సెల్ఫిష్. కొన్ని విషయాలు మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి కదా. అప్పుడు ఇదంతా ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఆల్ దిస్ వాజ్ డన్ అన్నోయింగ్లీ. ఆల్ దిస్ వాజ్ డన్ అన్నోయింగ్లీ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఇంతకుముందు విదేశాలకు వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ అబ్రాడ్? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ అబ్రాడ్? ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఒక్కోసారి ఎవరిని తప్పుపట్టాలో తెలియదు కదా. అప్పుడు ఎవరిని తప్పుపట్టాలి? హూ ఈజ్ టు బ్లేమ్? హూ ఈజ్ టు బ్లేమ్? ఎవరైనా అబద్ధం చెబుతున్నారని మనకు తెలిసినప్పుడు నువ్వు అబద్ధం చెబుతున్నావు. యు ఆర్ లయింగ్. యు ఆర్ లయింగ్. కొందరు ఎదుటి వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు కదా. ఆమె అసూయతో మాట్లాడుతుంది. షీ ఈజ్ టాకింగ్ అవుట్ ఆఫ్ స్పైట్. షీ ఈజ్ టాకింగ్ అవుట్ ఆఫ్ స్పైట్. కొందరు ప్రతి విషయానికి సిగ్గుపడుతూ ఉంటారు కదా. ఆమెకు కొంచెం సిగ్గు. షీ ఈజ్ బిట్ షై. షీ ఈజ్ బిట్ షై. ఎవరినైనా మనం ముందే అనుమానిస్తే నేను వాళ్ళని ముందే అనుమానించాను. ఐ ఆల్రెడీ సస్పెక్టెడ్ దెమ్. ఐ ఆల్రెడీ సస్పెక్టెడ్ దెమ్. మనకి ఎవరిపైనైనా నమ్మకం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నాకు నీపై నమ్మకం ఉంది. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. ఎవరైనా వెళతానని చెప్పిన తరువాత వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి ఆమె వెళ్ళిందా? డిడ్ షీ గో? డిడ్ షీ గో? అలాగే ఫోన్ ఛార్జ్ చేశారో లేదో తెలుసుకోవడానికి మీరు మీ ఫోన్ ఛార్జ్ చేశారా? హ్యావ్ యూ ఛార్జ్డ్ యువర్ ఫోన్? హ్యావ్ యూ ఛార్జ్డ్ యువర్ ఫోన్? ఎవరైనా మనం బాధపడేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే నన్ను బాధించకు. డోంట్ అప్సెట్ మీ. డోంట్ అప్సెట్ మీ. కొందరు క్షణాల్లో దొంగతనం చేస్తూ ఉంటారు కదా. రెప్పపాటులో నా ఫోన్ దొంగిలించాడు. ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ హీ స్టోల్ మై ఫోన్. ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ హీ స్టోల్ మై ఫోన్. కొందరిని చూసి మనం వాళ్ళకి పెళ్ళయిందేమో అని పొరపాటు పడుతూ ఉంటాం కదా. నీకు పెళ్ళయిందనుకున్నాను. ఐ థాట్ యు వర్ మ్యారీడ్. ఐ థాట్ యు వర్ మ్యారీడ్. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ ఎంతసేపు జరుగుతుందని ఎవరైనా అడిగితే ఈ ఫంక్షన్ 3 గంటల పాటు కొనసాగుతుంది. దిస్ ఫంక్షన్ విల్ లాస్ట్ ఫర్ 3 hours. దిస్ ఫంక్షన్ విల్ లాస్ట్ ఫర్ 3 hours. ఎవరైనా వాగ్దానం చేసి దానిని నెరవేర్చకపోతే మీ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్. ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్. మనం ఎక్కడికైనా చెప్పిన సమయానికంటే ఆలస్యంగా వెళితే ఆలస్యమైనందుకు క్షమించండి అని అడుగుతాం కదా. సారీ ఫర్ బీయింగ్ లేట్. సారీ ఫర్ బీయింగ్ లేట్. ఎవరైనా అనవసరమైన విషయానికి బాధపడుతూ ఉంటే చింతించాల్సిన పని లేదు అని చెప్తాం కదా. దేర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్. దేర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్. ఎవరైనా ప్రతి విషయానికి సాకులు చెప్తూ ఉంటే సాకులు చెప్పడం ఆపండి అంటాం కదా.
స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎవరైనా ఏదైనా పని చెప్పి త్వరగా పూర్తి చేయమని అడిగినప్పుడు వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కొందరు అనవసరమైన విషయాలకి కోపం తెచ్చుకుంటూ ఉంటారు కదా. అప్పుడు కోపం తెచ్చుకోవడానికి ఏముంది? వాట్ ఈస్ దేర్ టు గెట్ యాంగ్రీ అబౌట్? వాట్ ఈస్ దేర్ టు గెట్ యాంగ్రీ అబౌట్? ఇంట్లో పని ఒత్తిడిలో ఒక్కోసారి ఫ్రిడ్జ్ తెరిచి మర్చిపోతూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు ఫ్రిడ్జ్ తెరిచి ఉంచేశావు అంటాం కదా. యూ లెఫ్ట్ ద ఫ్రిడ్జ్ ఓపెన్. యూ లెఫ్ట్ ద ఫ్రిడ్జ్ ఓపెన్. ఏదైనా వేడిగా ఉన్న వస్తువుని తాగితే చెయ్యి కాలుతుంది కదా. అది చల్లబడే వరకు దానిని తాకవద్దు. డోంట్ టచ్ ఇట్ అంటిల్ ఇట్ గెట్స్ కోల్డ్. డోంట్ టచ్ ఇట్ అంటిల్ ఇట్ గెట్స్ కోల్డ్. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొందరు ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు కదా. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. ఐ యామ్ ఫాస్టింగ్ టుడే. ఐ యామ్ ఫాస్టింగ్ టుడే. ఎవరైనా మన చెవి దగ్గర గట్టిగా అరుస్తూ ఉంటే నా చెవిలో బిగ్గరగా అరవకు అని చెబుతాం కదా. డోంట్ స్క్రీమ్ ఇన్ మై ఇయర్. డోంట్ స్క్రీమ్ ఇన్ మై ఇయర్. ఎవరైనా తెలియక పొరపాటు చేస్తే భవిష్యత్తులో అలా చేయకు అని చెబుతాం కదా. డోంట్ డూ సో ఇన్ ద ఫ్యూచర్. డోంట్ డూ సో ఇన్ ద ఫ్యూచర్. అలాగే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ స్విచ్డ్ ఆఫ్ ద ఫోన్. షీ మైట్ హ్యావ్ స్విచ్డ్ ఆఫ్ ద ఫోన్. మనం ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఎక్కడ కలవాలో అడిగి తెలుసుకుంటాం కదా. మనం ఎక్కడ కలుద్దాం? వేర్ షల్ వి మీట్? వేర్ షల్ వి మీట్? ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు మనకి అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు అని చెప్తాం కదా. ఐ డిడెంట్ గెట్ ఇట్. ఐ డిడెంట్ గెట్ ఇట్. ఎవరైనా ఏదైనా అనవసరమైన విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే దాని గురించి అస్సలు ఆలోచించవద్దు అని చెప్తాం కదా. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. పిల్లలు ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటే అటు ఇటు తిరగకు అని చెప్తాం కదా. డోంట్ వాండర్ ఆఫ్. డోంట్ వాండర్ ఆఫ్. ఎవరైనా ఏ కారణం లేకుండానే ఒత్తిడికి గురవుతూ ఉంటే మీరు ఎటువంటి కారణం లేకుండా ఒత్తిడికి గురవుతారు అంటాం కదా. యు ఆర్ స్ట్రెస్డ్ ఫర్ నో రీజన్. యు ఆర్ స్ట్రెస్డ్ ఫర్ నో రీజన్. ఏదైనా కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలుసుకోవడానికి ఎవరెవరు వస్తున్నారు అని అడుగుతాం కదా. హూ ఆల్ ఆర్ కమింగ్? హూ ఆల్ ఆర్ కమింగ్? మనం ఎవరికైనా మాట్లాడకుండా మౌనంగా ఉండమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడితే నేను నిన్ను మౌనంగా ఉండమని చెప్పాను అంటాం కదా. ఐ టోల్డ్ యూ టు కీప్ క్వయట్. ఐ టోల్డ్ యూ టు కీప్ క్వయట్. ఏదైనా ప్రదేశానికి మనం ఎప్పుడూ వెళ్ళకపోతే నేనెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు అని చెప్తాం కదా. ఐ హ్యావ్ నెవర్ బీన్ దేర్. ఐ హ్యావ్ నెవర్ బీన్ దేర్. మన స్నేహితుడు ఎవరైనా మనల్ని నమ్మించి మోసం చేసినప్పుడు నువ్వు నా స్నేహానికి అర్హుడివి కాదు అని చెబుతాం కదా. యూ డోంట్ డిజర్వ్ మై ఫ్రెండ్షిప్. యూ డోంట్ డిజర్వ్ మై ఫ్రెండ్షిప్. ఎవరైనా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే నువ్వు మర్యాదగా మాట్లాడాలి అని చెబుతాం కదా. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ. ఎవరైనా వాళ్ళ మొబైల్ ఫోన్ని ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి మీరు ఈ మొబైల్ను ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు అని అడుగుతాం కదా. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ యూజింగ్ దిస్ మొబైల్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ యూజింగ్ దిస్ మొబైల్? మనం ఎవరినైనా
ఇంతకు ముందెప్పుడు కలవకపోతే నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు అంటాం కదా. ఐ హ్యావెంట్ మెట్ హర్ ఎవర్. ఐ హ్యావెంట్ మెట్ హర్ ఎవర్. శీతాకాలంలో చలికి పెదవులు పగిలిపోతాయి కదా. నా పెదవులు పగిలిపోయాయి. ఐ హ్యావ్ గాట్ చాప్డ్ లిప్స్. ఐ హ్యావ్ గాట్ చాప్డ్ లిప్స్. అలాగే కాగితాన్ని సగానికి మడవండి అని ఇలా చెప్పాలి. ఫోల్డ్ ద పేపర్ ఇన్ హాఫ్. ఫోల్డ్ ద పేపర్ ఇన్ హాఫ్. మనకి ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినప్పుడు ఇప్పుడు ఇది అదనపు ఖర్చు అంటాం కదా. నౌ దిస్ ఈజ్ ఎన్ అడిషనల్ ఎక్స్పెన్స్. నౌ దిస్ ఈజ్ ఎన్ అడిషనల్ ఎక్స్పెన్స్. మనం ఎవరినైనా చాలా కాలం నుండి చూడకపోతే నేను నిన్ను చాలా కాలంగా చూడలేదు అంటాం కదా. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఏ లాంగ్ టైమ్. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఏ లాంగ్ టైమ్. ఎవరైనా మనల్ని తదేకంగా చూస్తూ ఉంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అప్పుడు నన్ను తదేకంగా చూడకు అని చెబుతాం కదా. స్టాప్ స్టేరింగ్ ఎట్ మీ. స్టాప్ స్టేరింగ్ ఎట్ మీ. ఎవరైనా మనల్ని ఏదైనా విషయం గురించి అడిగితే దీని గురించి నన్ను అడిగారు అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ ఆస్క్డ్ అబౌట్ దిస్. ఐ వాజ్ ఆస్క్డ్ అబౌట్ దిస్. అలాగే ఇంకొంచెం తీసుకురా అని ఇలా చెప్పాలి. బ్రింగ్ ఏ లిటిల్ మోర్. బ్రింగ్ ఏ లిటిల్ మోర్. మనకి ఎవరి మీదనైనా బాగా కోపం వచ్చినప్పుడు కొట్టాలనిపిస్తుంది కదా. నాకు అతన్ని కొట్టాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ హిట్టింగ్ హిమ్. ఐ ఫీల్ లైక్ హిట్టింగ్ హిమ్. మనం ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి విసిగిస్తూ ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాం కదా. గో అవే ఫ్రమ్ హియర్. గో అవే ఫ్రమ్ హియర్. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది మన్నికగా ఉంటుందో లేదో తెలుసుకోవడానికి ఇది మన్నికగా ఉంటుందా అని అడుగుతాం కదా. ఈజ్ ఇట్ డ్యూరబుల్. ఈజ్ ఇట్ డ్యూరబుల్. వర్షం బాగా కురుస్తూ ఉంటే మనం బయటకు వెళ్ళలేం కదా. వర్షం కారణంగా బయటకు వెళ్ళలేకపోయాను. ఐ కుడెంట్ గో అవుట్ బికాస్ ఆఫ్ ద రెయిన్. ఐ కుడెంట్ గో అవుట్ బికాస్ ఆఫ్ ద రెయిన్. మనం ఎక్కడికైనా వెళ్ళాల్సిన సమయం అయితే నేను బయలుదేరాలి అని చెప్తాం కదా. ఐ షుడ్ లీవ్. ఐ షుడ్ లీవ్. ఎవరైనా సాధ్యం కాని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు పగటి కలలు కంటున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ డే డ్రీమింగ్. ఆర్ యూ డే డ్రీమింగ్. ఎవరైనా వెళ్ళిపోతానంటే కొద్దిసేపు ఉండండి అంటాం కదా. స్టే ఏ లిటిల్ వైల్. స్టే ఏ లిటిల్ వైల్. ఎవరైనా కొత్త వ్యక్తులు మనల్ని తెలిసినట్లుగా పరిచయం చేసుకుంటే మీకు నేను ఎలా తెలుసు అని అడుగుతాం కదా. హౌ డు యు నో మీ. హౌ డు యు నో మీ. ఎవరైనా ఏదైనా ప్రదేశానికి వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్. హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్. ఎవరైనా బాగా అబద్ధాలు చెబుతూ ఉంటే నువ్వు అబద్ధం చెప్పడంలో దిట్ట అంటాం కదా. యు ఆర్ ఏ ప్రో ఎట్ లయింగ్. యు ఆర్ ఏ ప్రో ఎట్ లయింగ్. కొందరు ఎవరైనా అబద్ధం చెబితే వెంటనే కనిపెట్టేస్తారు కదా. ఆమె అబద్ధాన్ని వెంటనే పసిగట్టింది. షీ స్మెల్ ద లై ఇమ్మీడియట్లీ. షీ స్మెల్ ద లై ఇమ్మీడియట్లీ. కొందరు భయపడి అబద్ధం చెబుతూ ఉంటారు కదా. అతను భయం వలన అబద్ధం చెప్పాడు. హీ లైడ్ డ్యూ టు ఫియర్. హీ లైడ్ డ్యూ టు ఫియర్. ఎవరైనా నమ్మకమైన మనుషుల మీద ఆధారపడవచ్చు కదా. మీరు అతనిపై ఆధారపడవచ్చు. యూ కెన్ కౌంట్ ఆన్ హిమ్. యూ కెన్ కౌంట్ ఆన్ హిమ్.
మన ఇంట్లో వాళ్ళు కానీ స్నేహితులు కానీ మన పుట్టినరోజు మర్చిపోతే అడుగుతాం కదా, నా పుట్టినరోజు మర్చిపోయావా? డిడ్ యూ ఫర్గెట్ మై బర్త్డే? డిడ్ యూ ఫర్గెట్ మై బర్త్డే? ఎవరైనా తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేస్తానని మాట ఇస్తే అతను డబ్బులు తప్పకుండా తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు. హీ ప్రామిస్డ్ టు రిటర్న్ ద మనీ వితౌట్ ఫెయిల్. హీ ప్రామిస్డ్ టు రిటర్న్ ద మనీ వితౌట్ ఫెయిల్. ఈ రోజుల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది కదా. అవినీతి ఎప్పుడు తగ్గుతుందో ఆ దేవుడికే తెలియాలి. గాడ్ ఓన్లీ నోస్ వెన్ ద కరప్షన్ విల్ రెడ్యూస్. గాడ్ ఓన్లీ నోస్ వెన్ ద కరప్షన్ విల్ రెడ్యూస్. ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవరైనా మొదటి నుండి చివరి వరకు మాట్లాడకుండా ఉంటే అతను ఆద్యంతం నిశ్శబ్దంగా ఉన్నాడు. హీ వాజ్ క్వయట్ ఆల్ అలాంగ్. హీ వాజ్ క్వయట్ ఆల్ అలాంగ్. ఏదైనా ఒక విషయాన్ని అందరూ ఏదో ఒక సమయంలో తెలుసుకుంటారు కదా. ప్రతి ఒక్కరూ ముందో వెనకో తెలుసుకుంటారు. ఎవ్రీవన్ విల్ గెట్ టు నో ఇట్ సూనర్ ఆర్ లేటర్. ఎవ్రీవన్ విల్ గెట్ టు నో ఇట్ సూనర్ ఆర్ లేటర్. కొందరు చిన్న విజయం సాధించి ప్రపంచాన్నే జయించినట్లుగా విర్రవీగుతూ ఉంటారు కదా. ఎక్కువ విర్రవేగకు. డోంట్ ప్లాన్ టూ మచ్. డోంట్ ప్లాన్ టూ మచ్. ఎవరైనా మనతో మర్యాదగా మాట్లాడకపోతే ఆ విషయం వాళ్ళకి చెబుతాం కదా. నాతో మర్యాదగా మాట్లాడు. టాక్ టు మీ పొలైట్లీ. టాక్ టు మీ పొలైట్లీ. ఎవరైనా క్షమించరాని తప్పు చేసినప్పుడు మీరు క్షమాపణకు అర్హులు కారు. యూ డోంట్ డిజర్వ్ ఫర్గివ్నెస్. యూ డోంట్ డిజర్వ్ ఫర్గివ్నెస్. కొందరికి సంగీతం అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది కదా. ఆమెకు సంగీతం పట్ల అమితమైన ఆసక్తి ఉంది. షీ హ్యాజ్ ఎ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. షీ హ్యాజ్ ఎ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. ఎవరితోనైనా అత్యవసరమైన పని ఉన్నప్పుడు వెంటనే రమ్మని చెబుతాం కదా. నువ్వు ఇప్పుడే రావాలి. యూ షుడ్ కమ్ నౌ. యూ షుడ్ కమ్ నౌ. కొన్ని విషయాలు భరించడం చాలా కష్టం కదా. భరించడం అంత తేలిక కాదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బేర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బేర్. కొన్ని విషయాలు మనం పట్టించుకోకపోతే తీవ్రంగా మారుతాయి కదా. వ్యవహారం తీవ్రమైన రూపు దాల్చింది. మ్యాటర్ టుక్ ఏ సీరియస్ టర్న్. మ్యాటర్ టుక్ ఏ సీరియస్ టర్న్. కొన్ని సందర్భాలలో ఎవరూ సహాయం చేయలేని పరిస్థితులు వస్తాయి కదా. ఎవరూ మీకు సహాయం చేయలేరు. నో వన్ కెన్ హెల్ప్ యూ. నో వన్ కెన్ హెల్ప్ యూ. ఎవరి మీదనైనా అనుమానం కలిగినప్పుడు జాగ్రత్తగా గమనించమని చెబుతాం కదా. అతన్ని నిశితంగా పరిశీలించు. కీప్ ఏ క్లోజ్ ఐ ఆన్ హిమ్. కీప్ ఏ క్లోజ్ ఐ ఆన్ హిమ్. ఎవరైనా విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. ఎవరి నుంచైనా మనం ఏమి ఆశిస్తున్నామో చెప్పిన తరువాత ఇవే నేను ఆశిస్తున్నాను. దీస్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్. దీస్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్. ఏదైనా ఇంతకు ముందే ఎక్కడైనా చూసినట్లయితే నేను దీనిని మరెక్కడో చూశాను. ఐ సా ఇట్ సమ్వేర్ ఎల్స్. ఐ సా ఇట్ సమ్వేర్ ఎల్స్. ఎవరైనా చాలా అందంగా అలంకరించుకుంటే వాళ్ళ నుండి కళ్ళు తిప్పుకోలేం కదా. నేను మీ నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ. ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ. అలాగే నువ్వు ఈరోజు రావాల్సి ఉంది. యు ఆర్ సపోజ్డ్ టు కమ్ టుడే. యు ఆర్ సపోజ్డ్ టు కమ్ టుడే. ఏదైనా విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాను అని తెలియజెప్పడానికి నేను దానిని పరిగణలోకి తీసుకుంటాను.
ఐ విల్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. ఐ విల్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. మనం ఎవరినైనా లంచ్కి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చే టైం అయితే వాళ్ళు లంచ్కి వచ్చే టైం అయ్యింది. ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు కమ్ ఫర్ లంచ్. ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు కమ్ ఫర్ లంచ్. కొన్ని సందర్భాలలో మన మాట ఎవరూ వినరు కదా, అప్పుడు నా మాట ఎవరూ వినరు. నోబడీ లిజన్స్ టు మీ. నోబడీ లిజన్స్ టు మీ. ఎవరైనా బాగా అబద్ధాలు చెబుతూ ఉంటే నీ నుండి అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాలి అంటాం కదా. వన్ షుడ్ లెర్న్ లయింగ్ ఫ్రమ్ యూ. వన్ షుడ్ లెర్న్ లయింగ్ ఫ్రమ్ యూ. నిజం మాట్లాడితే చాలామందికి నచ్చదు కదా. నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బెటర్. కొందరు మనకి ఇబ్బంది కలిగించి వాళ్లే జాలి చూపిస్తూ ఉంటారు కదా, అప్పుడు నీ జాలి నాకేమీ అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ యువర్ పిటీ. ఐ డోంట్ నీడ్ యువర్ పిటీ. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే సముదాయించమని చెబుతాం కదా, పిల్లవాడిని ఊరుకోబెట్టండి. ప్లేకేట్ ద చైల్డ్. ప్లేకేట్ ద చైల్డ్. ఏదైనా చేయడం వలన సమస్యలు రావచ్చని అనిపించినప్పుడు ఇది సమస్యలను కలిగించవచ్చు. దిస్ మైట్ కాజ్ ప్రాబ్లమ్స్. దిస్ మైట్ కాజ్ ప్రాబ్లమ్స్. జీవితంలో మనకి కావలసినవన్నీ సమకూర్చుకున్నప్పుడు భగవంతుని దయ వల్ల మాకు అన్నీ ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఎక్కడికైనా రావచ్చో రాకూడదో తెలుసుకోవడానికి నేను రాకూడదా? షుడెంట్ ఐ కమ్? షుడెంట్ ఐ కమ్? మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెబుతాం కదా. నేను ఈరోజు బీచ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఐ ఇంటెండ్ టు గో టు ద బీచ్ టుడే. ఐ ఇంటెండ్ టు గో టు ద బీచ్ టుడే. ఎవరికైనా ఇంట్లో పని చాలా ఎక్కువగా ఉంటే పని మనిషిని పెట్టుకోమని చెబుతాం కదా. పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. కాంట్ యూ ఎంప్లాయ్ ఎ మెయిడ్? కాంట్ యూ ఎంప్లాయ్ ఎ మెయిడ్? ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే నీ మనసు చాలా మంచిది అంటాం కదా. యు ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. యు ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. కొందరు వాళ్ళ కుటుంబం గురించి చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు కదా. ఆమె తన కుటుంబం గురించి ఆలోచిస్తుంది. షీ ఈజ్ థింకింగ్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. షీ ఈజ్ థింకింగ్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. ఏదైనా పండుగ కానీ ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు ఇంటికి రంగులు వేయించుతాం కదా. నేను మా ఇంటికి రంగులు వేయించాను. ఐ గాట్ మై హౌస్ పెయింటెడ్. ఐ గాట్ మై హౌస్ పెయింటెడ్. ఏదైనా వస్తువు ఎవరు తెచ్చారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఇది ఎవరు తెచ్చారు? హూ బ్రాట్ దిస్? హూ బ్రాట్ దిస్? మనం మరుసటి రోజు ఉదయాన్నే ఎక్కడికైనా వెళ్ళవలసి ఉంటే అలారం పెట్టుకుంటాం కదా. నువ్వు రేపటి కోసం అలారం పెట్టావా? హ్యావ్ యూ సెట్ ద అలారం ఫర్ టుమారో? హ్యావ్ యూ సెట్ ద అలారం ఫర్ టుమారో? కొందరు ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా ఊహించుకుంటూ ఉంటారు కదా. అప్పుడు అన్నింటినీ భూతద్దంలో చూడకు. డోంట్ మ్యాగ్నిఫై ఎవ్రీథింగ్. డోంట్ మ్యాగ్నిఫై ఎవ్రీథింగ్. ఎవరైనా అర్థం లేని ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటే తెలివి తక్కువ ప్రశ్నలు అడగకు అంటాం కదా. డోంట్ ఆస్క్ ఇడియాటిక్ క్వశ్చన్స్. డోంట్ ఆస్క్ ఇడియాటిక్ క్వశ్చన్స్. ఎవరైనా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎందుకు ఆందోళన పడుతున్నాడు? వై ఈజ్ హీ నర్వస్? వై ఈజ్ హీ నర్వస్? కొందరికి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు కదా. అప్పుడు అతనికి అర్థమయ్యేలా చేయడం వృధా ప్రయాస.
మేకింగ్ హిమ్ అండర్స్టాండ్ ఈజ్ ఏ ఫ్యూటైల్ ఎఫర్ట్. మేకింగ్ హిమ్ అండర్స్టాండ్ ఈజ్ ఏ ఫ్యూటైల్ ఎఫర్ట్. మనం నలుగురికి సంబంధించిన పని ఏదైనా చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. నీకేమైనా అభ్యంతరమా? డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? కొందరిని చూడగానే చాలా తెలివైన వాళ్ళలాగా అనిపిస్తారు కదా. ఆమె చాలా తెలివైనది అనిపిస్తుంది. షీ సీమ్స్ టు బీ క్వైట్ క్లెవర్. షీ సీమ్స్ టు బీ క్వైట్ క్లెవర్. మనం చూస్తుండగా ఎవరైనా వాదించుకుంటే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు నిన్న వాదించుకున్నారు. దే హ్యాడ్ యాన్ ఆర్గ్యుమెంట్ ఎస్టర్డే. దే హ్యాడ్ యాన్ ఆర్గ్యుమెంట్ ఎస్టర్డే. ఎవరైనా చాలా చిన్న విషయానికి కూడా బాధపడుతూ ఉంటే వాళ్ళని సున్నిత మనస్కులు అంటాం కదా. ఆమె చాలా సున్నిత మనస్కురాలు. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఎవరైనా మనల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే నన్ను బెదిరించకు అని చెబుతాం కదా. డోంట్ థ్రెటన్ మీ. డోంట్ థ్రెటన్ మీ. ఎవరైనా ఎక్కువసేపు బ్రతిమలాడించుకుంటే మనకి విసుగొస్తుంది కదా. అప్పుడు ఇక నాతో బ్రతిమలాడించుకోకు. డోంట్ మేక్ మీ ప్లీడ్ ఎనీమోర్. డోంట్ మేక్ మీ ప్లీడ్ ఎనీమోర్. ఎవరైనా అబద్ధం చెప్పరని మనకు గట్టి నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళకి మద్దతుగా మనం మాట్లాడతాం కదా. నాకు తెలిసినంత వరకు అతను ఎప్పుడూ అబద్ధం చెప్పడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ నెవర్ లైస్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ నెవర్ లైస్. ఎవరైనా అర్థం పర్థం లేని పనులు చేస్తూ ఉంటే నీకు మతేమైనా పోయిందా? హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? ఒక్కోసారి మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తరపున మనం క్షమాపణలు కోరాల్సి వస్తుంది కదా. అతని తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఐ అపాలజైజ్ ఆన్ హిస్ బిహాఫ్. ఐ అపాలజైజ్ ఆన్ హిస్ బిహాఫ్. మనకి నచ్చని విషయాలలోకి తలదూర్చడం మనకి ఇష్టం ఉండదు కదా. ఈ విషయంలోకి నన్ను లాగొద్దు. డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్ మ్యాటర్. డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్ మ్యాటర్. కొందరు తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీదకి నెట్టివేస్తూ ఉంటారు కదా. అప్పుడు తప్పు నీదే, నాది కాదు. ద ఫాల్ట్ ఈజ్ యువర్స్, నాట్ మైన్. ద ఫాల్ట్ ఈజ్ యువర్స్, నాట్ మైన్. ఎవరైనా చేయని తప్పుకి బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదారుస్తాం కదా. అందులో నీ తప్పేముంది? వాట్ ఈజ్ యువర్ ఫాల్ట్ ఇన్ ఇట్? వాట్ ఈజ్ యువర్ ఫాల్ట్ ఇన్ ఇట్? మనం ఎవరినైనా పూర్తిగా నమ్మినప్పుడు వాళ్ళు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. యూ బ్రోక్ మై ట్రస్ట్. యూ బ్రోక్ మై ట్రస్ట్. అలాగే ఆమె ప్రతిసారి దానిని తిరస్కరిస్తుంది. షీ డెనైస్ ఇట్ ఎవ్రీ టైమ్. షీ డెనైస్ ఇట్ ఎవ్రీ టైమ్. మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది కదా. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ? వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ? కొందరికి ఎంత చెప్పినా వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకోలేరు కదా. అప్పుడు రేపో మాపో నువ్వు నీ తప్పు తెలుసుకుంటావు. సోనర్ ఆర్ లేటర్ యూ విల్ రియలైజ్ యువర్ మిస్టేక్. సోనర్ ఆర్ లేటర్ యూ విల్ రియలైజ్ యువర్ మిస్టేక్. ఎవరైనా మనల్ని బాగా బాధ పెట్టినప్పుడు అతను నన్ను బాగా నొప్పించాడు. హీ అఫెండెడ్ మీ వెరీ మచ్. హీ అఫెండెడ్ మీ వెరీ మచ్. కొందరు వాళ్ళ మాటలతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటారు కదా. ఆమె మాటకారి. షీ ఈజ్ టాకేటివ్. షీ ఈజ్ టాకేటివ్. ఎవరైనా గట్టిగా అరుస్తూ మనకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నువ్వు అరవడం అయ్యిందా లేదా? ఆర్ యు డన్ షౌటింగ్ ఆర్ నాట్? ఆర్ యు డన్ షౌటింగ్ ఆర్ నాట్?
కొందరు ప్రతి విషయానికి బాధపడుతూ ఉంటారు కదా, అప్పుడు ఎందుకు ఎప్పుడూ నొచ్చుకుంటావు? వై డు యూ ఆల్వేస్ గెట్ అఫెండెడ్? వై డు యూ ఆల్వేస్ గెట్ అఫెండెడ్? ఎవరైనా పెద్ద తప్పు చేసినప్పుడు వాళ్ళని నిందిస్తాం కదా, నిన్ను చూసి నువ్వు సిగ్గుపడాలి. యూ షుడ్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కొందరు అన్ని విషయాలు వాళ్ళకి తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు కదా, అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతావు. యూ టాక్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్. యూ టాక్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్. ఎవరైనా ఏదైనా నిరూపించాలని తాపత్రయపడుతూ ఉంటే నువ్వు ఏమి నిరూపించాలనుకుంటున్నావు? వాట్ డు యూ వాంట్ టు ప్రూవ్? వాట్ డు యూ వాంట్ టు ప్రూవ్? అప్పుడప్పుడు కొందరు అపార్థం చేసుకుంటూ ఉంటారు కదా, ఆమె అపార్థం చేసుకుంది. షీ మిస్అండర్స్టూడ్. షీ మిస్అండర్స్టూడ్. ఎవరైనా వాళ్ళకి నచ్చని విషయాలకి దూరంగా ఉండాలనుకుంటారు కదా, నేను వీటన్నింటికి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో ఫార్ అవే ఫ్రమ్ ఆల్ దిస్. ఐ వాంట్ టు గో ఫార్ అవే ఫ్రమ్ ఆల్ దిస్. మనిషిని పోలిన మనుషులు ఉంటారు కదా, అతను నా స్నేహితుడిని పోలి ఉన్నాడు. హీ రిజెంబుల్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. హీ రిజెంబుల్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఎవరైనా ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటే అతని నుంచే ఎవరైనా అబద్ధమాడడం నేర్చుకోవాలి. వన్ షుడ్ లెర్న్ లయింగ్ ఫ్రమ్ హిమ్. వన్ షుడ్ లెర్న్ లయింగ్ ఫ్రమ్ హిమ్. ఏదైనా నిజం కాదని మనకి తెలిసినప్పుడు ఇది ఖచ్చితంగా నిజం కాదు. ఇట్స్ బై నో మీన్స్ ట్రూ. ఇట్స్ బై నో మీన్స్ ట్రూ. మనం డ్రెస్సులు కొనాలనుకున్నప్పుడు ఆ విషయం ఇంట్లో చెబుతాం కదా, నేను డ్రెస్సులు కొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై డ్రెస్సెస్. ఐ వాంట్ టు బై డ్రెస్సెస్. మనం ఎవరితోనైనా కలిసి షాపింగ్కి వెళ్ళాలంటే వాళ్ళకి ముందుగానే చెబుతాం కదా, ఈ ఆదివారం షాపింగ్కి వెళదాం. లెట్స్ గో షాపింగ్ దిస్ సండే. లెట్స్ గో షాపింగ్ దిస్ సండే. ఎవరైనా ఇక్కడే ఉండబోతున్నారో లేదో తెలుసుకోవడానికి అతను ఇక్కడే ఉండబోతున్నాడా? ఈజ్ హీ గోయింగ్ టు స్టే హియర్? ఈజ్ హీ గోయింగ్ టు స్టే హియర్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.